హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నెగిటివ్ ఎనర్జీ బయట పోవడానికి మంచి పరిష్కారం అండి. చాలా సింపుల్ అయిన పరిహారం. చాలా ఎఫెక్ట్‌గా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదు ఈ పరిహారం చేయడం వల్ల ఇంకా కొన్ని లాభాలున్నాయండి. లక్ష్మీదేవి ఇంట్లోనికి ఆకర్షించడానికి మంచి పరిహారం. మరియు లక్ష్మీదేవి స్థిరంగా ఒక చోట ఉండడానికి మంచి పరిహారం అండి. ఈ పరిహారం అనేది తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా ఈ పరిహారం మనం చాలా సింపుల్‌గా మనం వెలిగించే దీపంతోనే చేస్తామండి. చాలా ఎఫెక్ట్‌గాను పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ పరిహారం మనం ప్రతిరోజు దీపం వెలిగించేటప్పుడు ఈ పరిహారం చేయడం వల్ల ఇన్ని లాభాలున్నాయండి. అంతేకాదు ఈ ఒక్క పరిహారమే కాదు, ఇంకొక పరిహారం కూడా చూస్తామండి. మనం పని మీద బయటకు వెళ్ళినప్పుడు మనకు ఆ పని సక్సెస్ అవ్వాలంటే మనము ఒక పరిహారం చేస్తామండి. అది కూడా చాలా సింపుల్ అండి. ఈ 2 పరిహారాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే చివర్లో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను కొద్దిగా లవంగాలు మరియు పచ్చకర్పూరం తీసుకున్నానండి. మన శాస్త్రం పరంగా పచ్చకర్పూరంకి చాలా విశేషం ఉందండి. చాలా మంచిది. ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందన్నమాట ఈ పచ్చకర్పూరం. మరియు నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి పాజిటివ్ వైబ్రేషన్ ఇంట్లోకి తెప్పిస్తుందండి ఈ పచ్చకర్పూరం. ఈ పచ్చకర్పూరం అన్ని పూజా షాప్‌లో దొరుకుతుందన్నమాట. ఈ ఒక్క పచ్చకర్పూరంతో మనం దీపాన్ని వెలిగించినట్లయితే ఇంట్లో మంచి సువాసనగా ఉంటుంది. చెడు వాసన అనేది బయటకు వెళ్తుంది. మరియు లవంగాలండి. ఈ లవంగాలు కూడా డబ్బుని ఆకర్షిస్తుందన్నమాట. మనం ప్రతి పరిహారంలో లవంగాలు ఖచ్చితంగా యూజ్ చేస్తామన్నమాట. చాలా మంచిది. మంచి ఎఫెక్ట్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తుందన్నమాట లవంగాలు కూడా. ఇలా కొద్దిగా లవంగాలు మరియు పచ్చకర్పూరం తీసుకొని ఇలా అంతా పూజకు సిద్ధం చేసుకున్న తర్వాత ఇలా దీపంలో ఇలా 2 ఒత్తులు వేసుకొని తర్వాత ఇందులో కొద్దిగా లవంగాలు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవాలి. ఇలా పచ్చకర్పూరం బిళ్ళలుగా ఉంటుంది. ఇలా మనం దీన్ని నలిపి వేసుకోవాలన్నమాట పచ్చకర్పూరాన్ని. అప్పుడు సువాసన చాలా బావుంటుందన్నమాట వెలిగేటప్పుడు. ఇలా అంతా మనం నలుపుకుంటూ ఇలా వేసుకోవాలి కొద్దిగా. ఇలా దీపంలో పచ్చకర్పూరం, లవంగాలు వేసుకున్న తర్వాత ఇందులో పూజ ఆయిల్‌ను యాడ్ చేసుకోవాలనమాట. మనం దీనికి పూజ ఆయిల్‌ని యూజ్ చేస్తామన్నమాట. ఇలా అంతా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనం సాంబ్రాణి గట్టితో దీపాన్ని వెలిగించుకోవాలనమాట. ఇలా అంతే అండి. చాలా సింపుల్‌గా ఇలా మనం దీపారాధన చేసేటప్పుడు ఇలా లవంగాలు మరియు పచ్చకర్పూరం యాడ్ చేసుకొని దీపం వెలిగించినట్లయితే డబ్బుని ఆకర్షిస్తుంది. మరియు నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి మరియు పాజిటివ్ వైబ్రేషన్‌ని ఇంట్లోకి తెప్పిస్తుందన్నమాట. చాలా మంచి పరిహారం. మనం ఎటువంటి పరిహారం చేసే అవసరం లేదు. మనం చాలా సింపుల్‌గా మనం వెలిగించే ఈ దీపంలోనే ఈ పరిహారం చేయడం చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా ఈ పరిహారాన్ని ధనదీపం అని కూడా పిలుస్తారన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రెండవ పరిహారం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. మనం పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆ పని మనకు సక్సెస్ అవ్వాలంటే ఇలా మన పర్సులో ఒక పరిహారం చేసి పెట్టుకుంటే మనకు ఆ పని అనేది ఖచ్చితంగా అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక పేపర్ తీసుకున్నానండి. వైట్ కలర్ పేపర్. ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోండి. ఇలా పచ్చకర్పూరం ఇలా రాళ్ళగానే ఉండాలి, నలపకండి. ఇలా ఇందులో కొద్దిగా గంధం యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా కుంకుమ యాడ్ చేసుకొని ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి. బయటకు రాకుండా బాగా మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇది అస్సలు బయటకు రాకుండా ఇలా చాలా జాగ్రత్తగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి 4 వైపులా. ఇలా మనం ఫోల్డ్ చేసుకున్న దాన్ని మన పర్సులో మన బయటకు తీసుకువెళ్ళే పర్సులో మనీ పర్సులో దీన్ని ఒక సైడ్‌లో ఇలా ఉంచేయాలండి. ఇలా మనీ పర్సులో ఉంచడం వల్ల ఆ పని అనేది మనకు సక్సెస్ అవుతుంది. అంతేకాదు డబ్బుని కూడా ఆకర్షిస్తుందన్నమాట. ఈ పచ్చకర్పూరం ఇలా ఉంచుకోవడం వల్ల ఇలాంటి పర్సులో చాలా సెక్షన్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఇలా మనం ఎత్తని చోటు దగ్గర ఇలా పెట్టేయాలండి. అప్పుడు మనం ఎప్పుడు దీన్ని తీయకూడదు. అలాగే ఉంచేయాలన్నమాట. ఇలా మనం ఒక దగ్గర పెట్టేసి దీన్ని క్లోజ్ చేసేయాలి.
ఈ పచ్చకర్పూరం మన పర్సులో ఉండడం వల్ల మనకు వృధా ఖర్చులనేవి కావు మరియు ధనాన్ని ఆకర్షిస్తుందన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా రిజల్ట్ వస్తుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.